హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పటి నుంచి నవ్వడం మొదలు పెడుతుంది అనేది మదర్స్కి డౌట్ వస్తూ ఉంటుంది. దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి చిన్న పిల్లలు నవ్వడం ఇప్పటి నుంచి ఏ నెల నుంచి స్టార్ట్ చేస్తారని మదర్స్కి డౌట్ వస్తుంది. నిజానికి అమ్మ కడుపులో ఉన్నప్పుడే బేబీ నవ్వడం స్టార్ట్ చేస్తుందట. ఎందుకంటే మనము ఎప్పుడైనా స్కానింగ్ చేసుకున్నప్పుడు ఆ స్కానింగ్లో కొన్నిసార్లు బేబీ కళ్ళు మూసుకొని స్మైల్ ఇవ్వడం చూస్తూ ఉంటాం. సో అంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి బేబీ నవ్వడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఎందుకు నవ్వుతుంది అనేది మాత్రం మనకి తెలీదు. దీని గురించి నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, సో అమ్మ కడుపులో ఉన్నప్పుడు బేబీ నవ్వడానికి చాలా కారణాలు ఉంటాయట. సో బట్ అది దీని గురించి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయట, అసలు ఎందుకు నవ్వుతారు వాళ్ళు అనేసి. సో ఇప్పటివరకైతే దాని గురించి క్లారిటీగా ఏం లేదట. మన పెద్దవాళ్ళ ప్రకారం ఏం చెప్తారంటే, సో చిన్న పిల్లల్ని దేవుడు ఆడిస్తాడు, సో అందుకే నవ్వుతారు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో సైంటిఫిక్గా అయితే ఇంకా ఇది క్లారిఫై కాలేదు సైన్స్ పరంగా. సో మన పెద్దవాళ్ళు మాత్రం ఇది చెప్తూ ఉంటారనమాట. సో అమ్మ కడుపు నుంచే బేబీ నవ్వడం స్టార్ట్ చేస్తుంది. డెలివరీ తర్వాత కూడా బేబీ పడుకున్నప్పుడు తనకి తానుగా నవ్వడం చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే బేబీ ఓన్లీ మన ఫేస్లను చూసి నవ్వడం, సో మనం చేసే యాక్టివిటీస్ని చూసి నవ్వడం, ప్రతిస్పందించడం ఎప్పటి నుంచి మొదలు పెడుతుంది అంటే 3 నుంచి 4 నెలల మధ్య నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆరోగ్యకరమైన శిశువు అంటే ఎలాంటి ప్రాబ్లం లేని బేబీ డెఫినెట్లీ ఈ 3 నుంచి 4 నెలల మధ్య నుంచే తల్లిని చూసి స్మైల్ ఇవ్వడం, తండ్రిని చూసి స్మైల్ ఇవ్వడం చేస్తూ ఉంటుంది. కొంచెం కొంచెం మనసు పెరుగుతూ ఉంటే మనం ఏమైనా వాళ్ళ ముందర చేరి వాళ్ళని పేరు పెట్టి పిలవడం, ఏందిరా ఏంది చిన్ను ఇట్లాంటి ఏమైనా అనగానే వాళ్ళు గట్టిగా నవ్వడం అట్లా చేస్తూ ఉంటారు, సిగ్గుపడిపోవడం చేస్తూ ఉంటారు. సో ఈ 3 నెలల నుంచే ఈ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంతకు ముందు మాత్రం నవ్వుతూ ఉంటారు, బట్ అది నిద్రలో నవ్వుతూ ఉంటారు. సో మనకి 3 నెలల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా మనసు పెరుగుతుంటే ఎక్కువగా నవ్వడం చేస్తారన్నమాట. సో ఎక్కువగా పిల్లల్ని నవ్వించకూడదు. అంటే కొంతమంది పిల్లల్ని నవ్వుతున్నారు కదండి అతిగా నవ్విస్తూ ఉంటారు. సో అట్లా కూడా చేయకూడదు. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో షేర్ చేశాను. అతిగా నవ్వించడం వల్ల కూడా దాని ద్వారా బేబీకి లోపలికి గాలి వెళ్ళి అప్పుడే ఒకవేళ బేబీ ఫీడ్ చేసింది అనుకోండి, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ గాలి అనేది బయటకు మళ్ళీ రిఫ్లెక్స్ అయినప్పుడు పాలు కూడా గాలితో పాటు వచ్చేసి బేబీకి వామిటింగ్ అవుతుంది. నోటి నుంచి ముక్కు నుంచి పాలు వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకనే అతిగా నవ్వించకూడదు పిల్లల్ని అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంతగా నవ్వాలి అంతగా నవ్వాలి, అతిగా నవ్వించకూడదు. సో నవ్వడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా కూడా. దీని గురించి మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.